శ్రీశైల క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు రూములో కానీ పాతాళగంగలో కానీ స్నానం ఆచరించి పవిత్రంగా దర్శనానికి బయలుదేరుతాం కదండి. స్నానాలు కూడా చేయని 90% ఇతర మతస్థులకు చెందిన ప్రబుద్ధులు మనకు ఎదురుపడుతుంటారు బొట్లు పెడతామని. వాళ్ళను దగ్గరకు కూడా రానివ్వకండి. ఎందుకంటే దేవస్థానం వారు కరోనా టైంలో ఆపేసిన ఈ విభూది నామాన్ని ఇప్పుడు పునఃప్రారంభించారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్ మొదట్లోనే మనకు ఉచితంగా ఈ నామం పెడతారండి. ఈ నామం ఎంత గొప్పదంటే గుడి లోపల అమ్మవారి యాగశాల, స్వామివారి యాగశాలలు ఉన్నాయి కదండి. ఆ యాగశాలలో జరిగే యజ్ఞయాగాదు నుండి వచ్చే విభూదిని మనకి నామంగా ధరింపజేస్తున్నారు. శివుని శరీర రంగు కలిగి ఎంతో మహిమాన్వితమైన ఈ త్రిశూల నామాన్ని వాలంటీరు నా నుదుటిపైన పెట్టగానే నాలో ఏదో తెలియని గూస్ బంప్స్ అండి. అప్పటి వరకు మౌనంగా నడిచిన నేను ఈ నామం పెట్టంగానే నాకు తెలియకుండానే ఓం నమ శివాయ అంటూ పలుకుతూ క్యూ లైన్లో నడక ప్రారంభించానండి. షెడ్యూల్లో కానీ క్యూ లైన్లో కానీ ఎక్కట అలసట లేదు, ఆకలి దప్పులు లేవండి. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో గుడి లోపల దేవస్థానం వారు అనుమతించినంత వరకు దేవతామూర్తుల్ని, అభిషేక గుండాల్ని, మహిమాన్విత వృక్షాలని దర్శించుకొని గుడి లోపలికి వచ్చాను.